రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. డాక్టర్ ప్రియాంక హత్య కేసు అనే అనాలి. ఎందుకంటే ఇది హిట్ అండ్ రన్ అని అనే కన్నా 4, 5 సార్లు కారు మీద నుంచి పోయినిచ్చింది అంటే దాన్ని హిట్ అండ్ రన్ అని ఎట్లా అంటాం మామూలుగా అయితే. బట్ దీన్ని మాత్రం హిట్ అండ్ రన్ కింద ఫైల్ చేశారు కేసుని అని. సో అసలు అక్కడ ఆ హిట్ అండ్ రన్ చేసింది ఎవరు? అలాగే ఫుటేజ్ లో కూడా క్లియర్ గా ఎన్ని సార్లు పోనిచ్చారు అనేది దొరికింది. ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏంటి? తండ్రి అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి. పేరెంట్స్ కావాలనే హత్య చేశారు అని చెప్పేసి. సో ఒక చిన్న పార్కింగ్ లో వచ్చిన చిన్నపాటి వివాదమే ఇంత పెద్ద హత్యకి దారి తీసిందా? సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడదాము. పోలీసులు కేసు ఫైల్ చేసిన విధానం గాని, అక్కడ యాక్సిడెంట్ చేసిన పర్సన్ గాని, అలాగే డాక్టర్ ఆవిడ అసలు ఆ టైంలో ఎలా రియాక్ట్ అయ్యారు, ఫుటేజ్ లో ఏముంది, ఇవన్నీ ఒకసారి మనం అనాలిసిస్ చేయడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ఏమంటారు? ప్రియాంక గురించి నిజంగానే డాక్టర్ అయ్యి చక్కగా సర్వీస్ అందించాల్సిన అమ్మాయిని చాలా దారుణంగా దట్టు ఫేస్ మీద నుంచి అన్నిసార్లు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు. బట్ ఆ కేసుని హిట్ అండ్ రన్ అని ఎట్లా ఫైల్ చేశారు మేడం అసలు? అంటే జరిగింది అని తెలియగానే హిట్ అండ్ రన్ అని యాక్సిడెంట్ అనగానే యాక్సిడెంట్ కేసుగానే చేస్తారు. ఈ తర్వాత పూర్వాపరాలు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జనరల్గా అండి కారు స్కూటర్ను గుద్దింది, స్కూటర్ మీద ఉన్నోళ్ళు కింద పడిపోయారు, చచ్చిపోయారు అంటే యాక్సిడెంట్ గానే చూస్తారు. కానీ ఈ కేసు పూర్వపరాలు చూస్తే గానీ వాళ్ళు చేసిన దారుణం ఏంటో కనిపించలా. వాళ్ళు చేసిన దారుణం ఏంటి? మామూలు దారుణం కాదు ఇది. అసలు ఆ సందర్భంలో ఆ అమ్మాయి ఎంత విలవిల్లాడిపోయి ఉంటది, ఆ అమ్మాయికి సెన్సెస్ పనిచేసినంతసేపు ఎంత బాధపడి ఉంటది. ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా డాక్టర్లకు వాళ్ళు మనుషులు కాదా? అయితే అసలు ఇక్కడ ఇది జరగడానికి కారణం ఖచ్చితంగా వాళ్ళ మనస్తత్వము, వాళ్ళున్న స్థితి కారణం అని నేను చెప్తా. వాళ్ళ స్థితి ఏంటి? మద్యం దాగి ఉన్నారు. వాళ్ళ మనస్తత్వం ఏంటి? మాకు ఎదురు లేదు, మాకు ఒకళ్ళు అడ్డొస్తారా? ఈగో అనమాట. ఆ ఈగోయిస్టిక్ మెంటాలిటీ వాళ్ళని ఉచితాలు ఆలోచించుకోనివ్వకోకుండా వాళ్ళని ఎంత తాగిన వాళ్ళకైనా సరే అంత మైకమే ఉంటే కార్ ఎట్లా డ్రైవ్ చేస్తారు? అదే కదా మేడం, తాగినోడైతే వెళ్ళి గోడకు గుద్దేసుకుని కదా, అంతేగాని ఎదటున్నోళ్ళని పైన అదేమన్నా వరి దున్నినట్టు కావాలని ఎందుకు చేస్తారు? ఏది ఏమైనప్పటికీ వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు. వాళ్ళ మనస్తత్వం మంచిదయ్యి ఇన్ కేసు వాళ్ళు మద్యం మత్తులో ఉన్నప్పటికీ కూడా మనం ఏమి సమర్థించము. కానీ ఇంత దారుణం జరిగేది కాదు. అవును. ఇప్పుడు కొట్టేవాళ్ళు, అమ్మాయి కింద పడేది, దెబ్బ తగిలేది, అంతటితో అయిపోయేది. ఇక్కడేంటి? అసలు వీళ్ళ మనస్తత్వము, వీళ్ళు మద్యం దాగి ఉన్న స్థితి, ఈ రెండు కారణమని అందుకే నేను క్రైమ్ మైండ్ సెట్ లోపల ఉంది అంతర్గతంగా. వాళ్ళ అంతర్లీనంగా వాళ్ళది క్రిమినల్ మెంటాలిటీ. వాళ్ళకి ఈగోయిస్టిక్ మెంటాలిటీ. మాకు అడ్డొస్తుందా ఈ అమ్మాయి, పైగా మమ్మల్ని సీరియస్ గా చూస్తుందా? ఇప్పుడు వీళ్ళు ఒక అవమానంలో ఉన్నారు ఈ అబ్బాయిలు ఇద్దరు. ఎందుకంటే వీళ్ళు తాగి సినిమా హాల్కి వెళ్ళారు. వెళ్తే అక్కడ సినిమా హాల్ వాళ్ళు, థియేటర్ వాళ్ళు వెనక్కి పంపించేశారు. అక్కడ పెద్ద గొడవ అయింది. అయితే కూడా వాళ్ళ మనుషులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి భయపడిపోయి వచ్చేసారు. వీళ్ళు పార్కింగ్ ప్లేస్ కి వచ్చేసారు కారు తీద్దామని. కరెక్ట్ గా అప్పుడే సినిమా చూసి వీళ్ళిద్దరు కూడా వీళ్ళ బైక్ తీయటానికి, స్కూటీ తీయటానికి అని చెప్పి వీళ్ళు స్కూటీ తీస్తున్న టైంలో ప్రియాంక వాళ్ళు వీళ్ళు గుద్దారు. అయ్యేసరికి వీళ్ళు సీరియస్ గా ఏంటిది కొంచెం చూసుకోవద్దా? ఎవరైనా అంటాం, మనమైనా అయ్యో భలే భలే ఎంత టాలెంటెడ్ ఫెలో నువ్వు అని అనరు కదా. అయ్యేసరికి ఇంకా అప్పుడు ఏమైంది, వీళ్ళకి కోపం వచ్చింది. అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. సరే పోనీ లేదో సరైన వాళ్ళలాగా లేరులే అని చెప్పి వాళ్ళే సరిపెట్టుకుని వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళ వెనకే వీళ్ళు వచ్చి మళ్ళీ హిట్ చేశారు. చేసేసరికి ఆ అమ్మాయి కింద పడిపోయిన అమ్మాయి మీద పోనిచ్చేసరికి తల మీదుగా వీళ్ళు కారు పోనిచ్చేసరికి ఇది జరిగితే ఇంకా వీళ్ళు పిలిచి చూసి వీళ్ళేమో తొక్కిచ్చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకున్నారు, అది వేరే విషయం. ఈ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చేర్పిస్తే
విషమంగా ఉంది అని చెప్పంటే హైదరాబాద్ తీసుకెళ్ళమంటే ఇక్కడ కిమ్స్ తీసుకొచ్చారు. వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చెప్తానే ఉన్నారు, ఆశలు ఏమీ లేవు, బ్రెయిన్ డెడ్ అయిందని చెప్తానే ఉన్నారు. సరే చివరికి ఇప్పుడు పేరెంట్స్ వీళ్ళు లైఫ్ సపోర్ట్ మీద ఉంటారు, ఈ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ గనక మాకు ఇంకా ఆశ ఉంది, మీరు ఇంకా కొంచెం ట్రై చేయండి అంటే హాస్పిటల్ వాళ్ళది ఏం పోయింది, ట్రై చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి, ఇది ఇంతే అని అర్థమైపోయిన తర్వాత వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ఆ డెసిషన్ చాలా గొప్పది, వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేయాల్సిన డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. అదేంటి అంటే అవయవ దానానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇంకా లైఫ్ సపోర్ట్ తీసిన తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ కాబట్టి అవయవాలు తీసి అవసరమైన వాళ్ళకి పెడతారు. ఈ తల్లిదండ్రులు ఒకటే అనుకున్నారు, మన బిడ్డ ఎట్లాగూ పోయింది, మన బిడ్డ అవయవాలతోటి వేరే వాళ్ళకి ఒక లైఫ్ వస్తుంది కదా, వాళ్ళల్లో మా కూతుర్ని చూసుకోవచ్చు అని అనుకున్నారు వీళ్ళు. అనుకుని వీళ్ళు ఒప్పుకున్నారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. అసలు వాళ్ళ అవయవాలు తీస్తారు, అసలు కొంతమంది పోస్ట్ మార్టానికే ఒప్పుకోరు. అట్లాంటిది వీళ్ళు అవయవ దానానికి ఒప్పుకున్నారంటే వీళ్ళ పెద్ద మనసుని మెచ్చుకోవాల్సిందే. ఏదైనా ఒకటి, ఎంత ఎవరిలోనో చూసుకోవాలనుకున్నా వీళ్ళింటి దీపం ఆరిపోయినట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఆ కర్కశంగా అది చాలా చోట్ల జరుగుతుంది మేడం. అసలు బెదిరించడం, గుద్ది చంపడము, ఈడ్చుకుంటే వెళ్ళిపోవడం. అంటే వీళ్ళకి ఏంటంటే ఎవరైనా రాజకీయ పలుకుబడులు ఇలాంటివి ఉన్నాయా, లేకపోతే ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలిసింది? అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు, బ్యాక్గ్రౌండ్ అవసరం కూడా లేదు. వాళ్ళున్న కండిషన్ లో, వాళ్ళున్న మనస్తత్వానికి ఇంకా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సో ఇప్పుడు ఏ సెక్షన్స్ నమోదయ్యే? హత్యా నేరం పెట్టాల్సిందే. మీరు అన్నారు, మీరు పర్ఫెక్ట్ గా అన్నారు, హత్యా నేరం పెట్టాల్సిందే. అది క్లియర్ కట్ కనిపిస్తుంది హత్య అని. అయితే ఫస్ట్ వాళ్ళు హిట్ అండ్ రన్ గా చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ నాన్న గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాడు, వాయిస్ చేశాడు. చాలా మంది వాయిస్ ఇచ్చాము. ఇచ్చేసరికి ఇంక వాళ్ళకి ఏమనిపించిందంటే ప్రభుత్వం కూడా గట్టిగా రియాక్ట్ అయ్యి ఇది వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయినట్టున్నారు కదా, దాన్ని సీరియస్ గా ఎవరైనా అవుతారండి, మనసున్న వాళ్ళు ఎవరైనా అవుతారు. ఇంకా చివరికి ఏం చేశారంటే అప్పుడు వీళ్ళు థియేటర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, థియేటర్ వాళ్ళు కూడా కేసు ఫైల్ ఆల్రెడీ ముందు ఉంది కాబట్టి ఇది ఇంకా బలంగా చెయ్యాలి అసలు. అవును. అయితే వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చారు, థియేటర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసరికి వాళ్ళు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు, ఇది పార్కింగ్ ప్లేస్ లోను గేట్ దగ్గర జరిగిన దగ్గర ఇవన్నీ చూసి ఇంక వాళ్ళు ఇది హత్యే, దీనిలో ఇంక రెండో మాట లేదు. పైగా హత్య, వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారు. మద్యం మత్తులో ఉన్నప్పుడు వాహనాన్ని నడపకూడదు. ఇప్పుడు మద్యం మత్తులో ఉన్నప్పుడు మామూలుగా నడుచుకుంటా వచ్చి ఎవరితోన్నా గొడవ పడితే దానిపై సీరియస్ గా తీసుకోరు. వాహనం నడిపారు కాబట్టి ఇది సీరియస్ కేసే. దీనిపైన ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు కూడా హైదరాబాద్ లో జరిగినప్పుడు ఒక పాప, పంజగుట్టలో పాప విషయం జరిగినప్పుడు వాళ్ళ నాన్న ఈ మధ్య ప్రెస్ కి చెప్పారు ఏమనంటే 10 సంవత్సరాలు అయింది, ఇది చేసిన వాళ్ళు అమెరికాలోనో ఎక్కడో వేరే దేశాల్లో హాయిగా ఉన్నారు, వాళ్ళు కోర్టుకు కూడా రావట్లేదు, ఇంతవరకు శిక్ష ఖరారు కాలేదు అని చెప్పి ఆయన లబోదిబోమని మొత్తుకున్నాడు. నష్టం మా కుటుంబానికి జరిగింది కానీ వాళ్ళ కుటుంబాలు హ్యాపీగానే ఉన్నాయి అని. అందుకే ఎవరైతే నష్టపోతారో ఆ నష్టపోయిన కుటుంబాలు మనశ్శాంతి కోసమైనా సరే శిక్షలు పడాలి. ఈ శిక్షలు పడకపోతే ఏమవుతుంది అంటే ఒక భయం అనేది ఉండట్లేదు, అసలు రావట్లే, ఎవరికి భయం అనేది ఉండట్లేదు. ఇప్పుడు ఈ కేసు ఉంది, ఈ కేసులో పెద్దగా సాక్ష్యాధారాలు సీసీటీవీ ఫుటేజే కదా, వాళ్ళు తాగున్నారనే సంగతి థియేటర్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఆ రోజు అరెస్ట్ చేసి వదిలేశారా లేకపోతే రిమాండ్ కి పంపించారా, ఏం చేశారు అప్డేట్ కరెక్ట్ గా లేదు. అదేదో చూసి వాళ్ళ పైన ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి, పెట్టి శిక్షలు ఫాస్ట్ గా వేసి అది మీడియాలో ఎక్కువ రావాలి, మళ్ళాంటి వాళ్ళని ఎక్కువ మాట్లాడాలి. మాట్లాడితేనే తాగితే ఇలా అవుతుంది, తాగి మీరు రోడ్డు ఎక్కితే ఇలా అవుతుంది, మీలో ఉన్న మృగాలన్నీ బయటకు వస్తాయి, ఉచితాలు ఆలోచించవప్పుడు. అదే ఓన్లీ థియేటర్ దగ్గరే, ఆ పార్కింగ్ దగ్గరే గొడవ అనుకోండి, వాళ్ళు మధ్య మత్తులు లేరు అనుకోండి, వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, అక్కడికక్కడ అలుసుకునేవాళ్ళు, వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళేవారు, వీళ్ళ దోవన వీళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ వీళ్ళకి అప్పుడు ఆ రీథింకింగ్ కెపాసిటీ పోతుంది ఈ మత్తు అనేది.
అలా అని వీళ్ళు ఏ బావిలోనో దూకుతారు, మేడ అలా చేయరు, వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. జాగ్రత్తగానే ఉంటారు. మేడం ఇప్పుడు అమ్మాయికి ఏమైనా నష్టపరిహారం అట్లా కుటుంబానికి ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. అమ్మాయి పీజీ చేస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇస్తారు. ఏం చేసినా అమ్మా డబ్బులు దాని దీంతో మనం క్యాలిక్యులేట్ చేయలేము, కాకపోతే స్పందించాలి కదా ప్రభుత్వం కూడా. ఖచ్చితంగా వాళ్ళ స్థితి ఏంటనేది మనకు తెలియదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకోటి ఏం చేయాలి అంటే ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదలకూడదు. పైగా వాళ్ళని వదలకపోవటమే కాకుండా వాళ్ళకి వచ్చే ఆస్తులు ఏమన్నా ఉంటే ఈ తల్లిదండ్రులకు ఇవ్వాలి, డైవర్ట్ చేయాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. అలాంటిది రావాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే 2 రోజులు జైలుకి వెళ్తాము, వస్తాము, మాకు ఆస్తులు ఉంటాయి కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా అని అనుకుంటారు. కానీ వీళ్ళకి శిక్ష ఏంటి అంటే, ఇది కరెక్ట్ గా ఉంది మేడం మీరు చెప్పింది. ఇట్లాంటివి చట్టంలో మార్పులు చేయాలి. మార్పులు చేస్తేనే అప్పుడు వీళ్ళకి ఒక భయం అనేది వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. భయంలో నుంచి ఆలోచన అయినా రావాలి, ఆలోచనలోంచి భయం అన్నా రావాలి. రెండిట్లో ఏదో ఒకటి వచ్చి, ఒకటండి పక్కవాడికి అన్యాయం చేయకుండా నువ్వేమన్నా చేసుకో. అసలు నువ్వే దేనికన్నా గుద్దుకుని ఏడిస్తే నీ తల్లిదండ్రులు ఏడుస్తారు, అంతేగాని వేరే వాళ్ళ తల్లిదండ్రులు సంబంధం లేని వాళ్ళు ఏడవాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఏది ఏమైనా ఇక్కడ మనం సీరియస్ గా మాట్లాడుకోవాల్సింది, అసలు ప్రభుత్వాలు ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు ప్రదర్శించాలి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది మేడం, సొసైటీలో ధైర్యం పెరుగుతుంది.